ఇక్కడ అంటాడు, మీరు కృపావరములు పొందుకున్నారు. ఎవరు ఎవరు కొరింథీలో ఉన్న సంఘస్థులు అందరూ కూడా కృపావరముల చేత నింపబడ్డారు. నింపబడినప్పటికీ కూడా ఇక్కడే మీరు అవన్నీ పొందుకున్నారు అన్నాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేదికి వాళ్ళు అంటాడు, మీరు చిన్న పిల్లల వలె ఉన్నారు. అదేనా? ఇంకోసారి చదవమ్మది. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడునట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధమైన మనుషులే అనియు. చాలు చాలు. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా, లేక నీవు కృపావరములని నువ్వు నింపబడినా, అవి దేవుడు అనుగ్రహించే శక్తి సామర్థ్యాలే తప్ప అది నీ ఆత్మీయత కాదు. ఏంటిది? చిన్న మాట చెప్తాను. బలవంతుడు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభువు కాకుండా. ఆ వ్యక్తి ఎవరో చెప్తారా? మీ అందరికీ తెలిసిన వ్యక్తి సాంసోను. అవునా? అతడు శక్తిమంతుడు. అవునా? ఈ శక్తి ఎవడిచ్చాడు? దేవుడిచ్చాడు. శక్తి పొందుకున్నప్పటికీ కూడా ఇతడులో ఏమీ లేదు, ఆత్మీయత లేదు. అంటే ఒక వ్యక్తి శక్తి పొందుకున్నాడు అంటే దేవుడు ఆ వ్యక్తికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. కృపావరం పొందుకున్నాడంటే దేవుడు ఆ వ్యక్తికి కృపావరాన్ని అనుగ్రహించాడు. అవన్నీ నువ్వు పొందుకున్న వ్యక్తివైనా సరే ఆత్మీయత అనేది నీలో లేకపోతే నీవు చిన్న పిల్లవాడివే అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏంటిదంట? నీవు ఎన్ని వరాలు పొందుకున్నప్పటికీ కూడా శక్తి లేకపోతే, నీవు ఆత్మీయత లేకపోతే నువ్వు చిన్న పిల్లవాడివే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, పౌలు భక్తుడు, నేను మీకు బలమైన ఆహారం పెడదాం అనుకుంటున్నాను, కానీ మీరు ఇంకా చిన్న బిడ్డల పోలి ఉన్నారు. అంటే మరి ఎలా పెద్దవారవుతారు అంటే, మనము ఆచార సంబంధమైన భక్తిని కాసేపు పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన భక్తిని కనుక మీరు మీ భక్తి జీవితంలో ప్రారంభించగలిగితే ఆత్మీయతని మీరు పొందుకోగలుగుతారు. ఆమేన్, ఆమేన్. ఏంటిది? ఆచార సంబంధమైన భక్తిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తిని మీరు ప్రారంభం చేస్తే ఆత్మీయతని మీరు పొందుకోగలుగుతారు. ఈరోజు ఇందాక మనం విన్నాం, ఈ లోకంలో అనేక మతాలలో భక్తి క్రమాలు ఉన్నవి. అవన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే ఆచార సంబంధమైనవి తప్ప ఆత్మ సంబంధమైనవి కావు. ఈరోజు చాలామంది క్రైస్తవులలో కూడా ఎలా ఈ ఆత్మీయతను పొందుకోలేకపోతున్నారు, ఎలా భక్తుల శక్తిని పొందుకోలేకపోతున్నారు అంటే ఆచార సంబంధమైన భక్తి క్రైస్తవ్యంలో కూడా వ్యాపించింది. ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్తే మంచిదంట. ఉదయాన్నే లేచాము, ప్రార్థన చేసుకుంటే మంచిదంట. సాయంత్రం అయ్యింది, దేవా నీ కృప నాకు దయచేయి, రేపు పొద్దున్న నేను కన్నులు తెరిచి మరలా తిరుగులాగన నాకు జీవాన్ని దయచేయని యేసు నామములో ఆమేన్ అంటే చెయ్యాలి. కాబట్టి ప్రార్థన, వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్తాం. అంటే ఆచార సంబంధంగా అయిపోయింది, కానీ ఆత్మీయత లేదు. అలాగునే ఎప్పుడైతే మీరు ఆచార సంబంధమైన భక్తిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తిని ప్రారంభిస్తారో అప్పుడు మీరు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. ఆమేన్, ఆమేన్. మీరు మనకు ముందున్న భక్తులను చూసినట్లయితే వారి ఆత్మీయత ఎలా ఉండేది, వాళ్ళ విధేయత ఎలా ఉండేది, ఆత్మీయత అనేది ఎలా వచ్చింది తెలుసా? పరిశుద్ధాత్మకు విధేయత చూపుడు వలన ఆత్మీయత వచ్చేది. అర్థమవుతుందా? ఆచార సంబంధమైన భక్తిని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ నడిపింపులోకి మనం వెళితే అప్పుడు మనలోనికి ఆత్మీయత అనేది ప్రవేశించింది. ఆత్మీయత అనేది నీలో ఉందనుకో, నీ ఇరుగు పొరుగు వారు నువ్వు చెప్పబోయిన వాళ్ళు మారుమనసు పొందుతారు. నిజం ఈ మాట. మనకు ముందున్న భక్తులు మనం చూసినట్లయితే వారి ఆత్మీయతతో నీ ఆత్మీయతను పోల్చుకుంటే ఎలా ఉండిద్ది, ఎలా ఉంది? అవునా కాదండి? మనకు ముందున్న భక్తులు, మీకు భక్త సింగ్ గారు తెలుసుగా? ఎవరు? భక్త సింగ్ గారు బలిపీఠం కాడికి రావాలి అంటే ఒక 4 వ్యక్తులు లేదా 2 వ్యక్తులు అతడిని చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ బలిపీఠం దగ్గరికి తీసుకురావాలి. చూసారా మీరు? వీడియోస్ చూసారా? చూడండి, సెల్ ఫోన్లో వస్తాయి. ఆ సేవకుడిని అక్కడ నుంచి బలిపీఠం దగ్గరికి 2 మనుషులు
పట్టుకొని వస్తే ఆ బలిపీఠం దగ్గర ఈ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? కుర్చీలో కూర్చోడు, ఆ బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏది? ముసల వయసులో ఉండి కూడా అతడు మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు. ఈరోజు మనకు అన్ని బాగుండి కూడా బాస్ పట్టేసుకుని ప్రార్థన చేసేవాళ్ళు లేరా? మంచంలో పడుకుని ప్రార్థన చేసేవాళ్ళు లేరా? ఇప్పుడు స్టెఫన్ అనే వ్యక్తి కాసేపులో చనిపోతాడు, కానీ అతడు మోకరించి ప్రభువా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా అని పలకలేదా? అయ్యో కాసేపులో చనిపోతావే, బలహీనుడివే, మోకరించాల్సిన అవసరం ఏంటయ్యా అంటే నీ మోకాళ్ళు నల్లబడితే మోకాళ్ళు తెల్లబడతాయి అంట. అంటే దేవుని వెలుగు నీలోనికి ప్రకాశించిద్ది. నువ్వు బలహీనుడు అయినా సరే నువ్వు బలం పొందుకోవాలి, నువ్వు భక్తుడున్న శక్తి పొందుకోవాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ఆమేన్. అది ఎలాంటి ప్రార్థన? ఇది ఇసాక్ అని చెప్పాడు, అది దేవుడు చెప్పాడు, అది మా పాస్టర్ గారు చెప్పారని ఆచార సంబంధమైన భక్తి కాదు. ఏదో చెయ్యాలి కాబట్టి కాదు. బలవంతమైన ప్రార్థనలు వద్దు. బలవంతంగా ప్రార్థనకు రావటం, బలవంతంగా ప్రార్థన చేయడం, బలవంతంగా దేవుని స్తుతించడం, బలవంతంగా ఏదో చేయమాకండి. ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యండి. ఆత్మీయతను పోగొట్టుకోమాకండి, ఆత్మీయతని పొందుకోండి. ఎవరైతే భక్తిలో ఉన్న శక్తి పొందుకుంటారో వాళ్ళు ప్రభు కొరకు నిలబడతారు. ఆమేన్. ఏంటిది? భక్తులు ఉన్న శక్తిని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ప్రభు కొరకు నిలబడతారు. ఏబు బాగా బలహీన పడినప్పుడు ఏబు దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చి అంటాడు, ఏబు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారం కాదా? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏం జరిగిద్దయ్యా? నువ్వెంతకాలం భక్తి చేసావు కదా, ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించడం లేదా అంటే ఈ లోకంలో అనేక భక్తి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ భక్తి వాళ్ళకి ధైర్యం పుట్టించుద్దు లేదో నాకు తెలియదు, కానీ ఈ క్రైస్తవ భక్తి నువ్వు చేస్తున్న వ్యక్తివు గనక ఆ భక్తిలో ఉన్న శక్తిని నువ్వు పొందుకుంటే ఆ భక్తి అనేది నీకు ధైర్యాన్ని పుట్టించింది. ప్రభు ఎదుట నువ్వు ఎలా బ్రతికావో అది నీకు తెలిసి ఉంటే నీ యథార్థత నీ నిరీక్షణకి ఆధారమైంది. ఒక్కసారి గమనించండి, గడిచిన దినాలలో ప్రభు ఎదుట మన జీవితం ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది? ప్రభు ఎదుట కనుక నువ్వు సక్రముగా నీ ఆత్మీయతను కాపాడుకునే వ్యక్తివైతే నీ యథార్థత అంట నీ నిరీక్షణకి ఆధారమైందంట. నీ భక్తి అంట నీకు ధైర్యాన్ని పుట్టించిందంట. చిన్న వాటికి ఒక వ్యక్తి ఎందుకు భయపడతాడో తెలుసా? భక్తులను శక్తి పొందుకోలేక ఆత్మీయత వాళ్ళలో మరుగైపోవటం వలన భయం అనేది వాళ్ళలోనికి వస్తూ ఉండేది. బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మీయుడు ఉన్నాడు. ఈ ఆత్మీయుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే నాకేమైతాయా? సింహం వస్తే మాత్రం నాకేమైద్ది? ఎలుగుబంటి వస్తే మాత్రం నాకేమైద్ది అన్నాడా? గాఢాంధకారపు